హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. రీసెంట్గా మనం ప్లాంటెడ్ ఎక్వేరియం అనేది చేసాం కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్మోస్ట్ అందరూ మన వాళ్ళందరూ చూసేసి ఉంటారు. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చూడండి. చాలా ఈజీగా చాలా నీట్గా అయితే మెయింటైన్ అయితే చేసాము. బాగా మేక్ అయితే చేసాము. అండ్ అలాగే చాలామంది ప్లాంటెడ్ ఎక్వేరియంస్ ఉన్నాయి కానీ మా ప్లాంటెడ్ ఎక్వేరియం మొత్తం ఒక 5 డేస్కి ఒక 10 డేస్కి ఆల్గే అనేది ఎక్కువ పెరిగిపోతుంది అంటున్నారు. ఆల్గే అంటే నాచ్ అన్నమాట. దీంట్లో చాలా ఆల్గేస్ అయితే ఉంటాయి రకరకాలవి. కొన్ని ఏమొచ్చో బ్రౌన్ ఆల్గే ఉంటుంది ఒకటేమో మొత్తం గ్రీన్ ఆల్గే ఉంటుంది. అండ్ బ్రష్ ఆల్గే ఉంటుంది, ఫిల్మెంటేషన్ ఆల్గే ఉంటుంది. చాలా అయితే ఉంటాయన్నమాట. మనం ఆల్గేని ఈజీగా కంట్రోల్ ఎలా చేయాలంటే, నేను మార్కెట్లో ఆల్రెడీ 1, 2 కంపెనీస్ అయితే వాడాను. నాకైతే అసలు బెస్ట్ రిజల్ట్స్ అనేవి అయితే రాలేదు. చూడండి, నేను అవుట్‌డోర్‌లో పెట్టినవి స్టిల్ ఆల్గేతోనైతే ఫార్మ్ అవి అయితే ఉన్నాయి. ఆటికి నేను బయట మార్కెట్లో దొరికేవి కొన్నాను. కానీ నేను ఆన్లైన్‌లో పర్చేస్ చేశాను. టెర్రా బ్రాండ్‌ది తెప్పించడం అనేది అయితే జరిగింది. ఇది టెర్రా బ్రాండ్, ఇండియన్ బ్రాండే. చాలా బాగుందనమాట యూజ్ చేసిన తర్వాత. ఇది ఎలా యూజ్ చేస్తాం ఏంటి అని చెప్పి మళ్ళీ మీకు చెప్తాను. చూసారు కదా, నేను మన ప్లాంటెడ్ ఎక్వేరియం చేసి ఎన్నో డేస్ అయితే అవుతుంది. కొన్ని నెల రోజులే అలాగ అయితే అవుతుంది. కానీ స్టిల్ చిన్న గ్రీన్ కూడా రాలేదనమాట, చిన్న ఆలయ కూడా. ఇది ఎలా యూజ్ చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 1 డేకి 1 ml మనం 4 లీటర్స్కి అయితే వేసుకోవాలి. 4 లీటర్స్ వాటర్కి. అంటే మీ దగ్గర ఉన్న ట్యాంక్ సైజ్ బట్టి మీరు దాన్ని మెజర్ అనేది చేసుకొని వేసుకోవచ్చు. ఓకేనా. లేదు బ్రో, మేము కరెక్ట్గా మెజర్ చేయలేము అంటారు. అంటే ఏం చేస్తారంటే మామూలుగా కొంచెం కొంచెం వేసుకోండి. ఓకేనా. దాని మీద అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు కదా. ఫస్ట్ డే 1 అయితే కొంచెం వేసుకోవాలి. డే 1 తర్వాత మళ్ళీ డైరెక్ట్ డే 7 మనం అయితే వేసుకోవాలి. అండ్ చెప్పాను కదా, ఇది మేడ్ ఇన్ ఇండియా. మన ఇండియన్ బ్రాండే. ఇండియన్ బ్రాండ్ అయితే మరి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఏదైనా సరే బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే 100% మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అయితే చూడండి, ఫస్ట్ 1 డే అప్పుడు మనం వేసుకోవాలి. దాని తర్వాత 7 డేస్కి మళ్ళీ మనం వేసుకోవాలన్నమాట. అప్పుడేమవుద్దంటే బాగా సర్క్యులేషన్ అనేది అయితే అవుతుంది వాటర్. అండ్ మళ్ళీ 14 డేస్ నుండి 15 డేస్కి అప్పుడు మీరేం చేస్తారు తెలుసా, 50-60% వాటర్ అనేది చేంజ్ చేయాలి మన ఎక్వేరియంలో. ఇలా మీరు ప్రతిసారి కనుక చేసుకున్నట్టయితే ఇది మనం రిపీట్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కనుక మనం రిపీట్ కనుక చేసుకుంటే అసలు ఆల్గే కాదు కదా, ఏమీ రాదనమాట ప్లాంట్స్ మీద కూడా. అసలు చెత్త చెదారం అండ్ అలాగే ఆల్గే ఇలాంటివి అయితే అసలు ఫామ్ అయితే అవ్వవు. ఓకేనా. అండ్ అలాగే గుడ్ ఆల్గే అయితేనే ఫామ్ అయితే అవుతుంది కానీ కింద వైపు అక్కడ, కానీ అది కూడా ఉండదన్నమాట. నేను చెప్పాను కదా మీకు, ఎప్పుడైనా సరే నేను యూజ్ చేసిన తర్వాత నేనైతే చెప్తాను. ఆల్మోస్ట్ నాది బాటిల్ ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయిందనమాట. మళ్ళీ మనమైతే తెప్పించుకోవాలి. చూశారు కదా ఎంత బాగుందో ఎక్వేరియం మొత్తం. గ్లాస్ అది చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. నేను మీకు తెలుసు, రీసెంట్గా కూడా నేను ఒక క్లీనింగ్ వీడియో చేశాను. అందులోని కూడా నేను ఏం చేశానంటే జస్ట్ వాటర్ అనేది చేంజ్ చేశా. అది అలా చేంజ్ చేశానంటే ఇలాగే ఫస్ట్ డే 1 అప్పుడు మన మెజర్మెంట్స్ ప్రకారం అయితే వేసుకున్నాను మన ఆల్గే లిక్విడ్. అండ్ మళ్ళీ డే 7 అప్పుడు అండ్ అలాగే డే 14కి కానీ 15కి కానీ ఒక 15% వాటర్ అనేది చేంజ్ చేశాను. రీసెంట్గానే ఇంకా నిన్నే పెట్టాను షార్ట్ వీడియో. అది అనమాట ఎలా చేంజ్ చేస్తారని చెప్పి. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయన్నమాట, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇది చాలా బాగుంది. 120 ml అయితే వస్తుంది. మీకు ఏది కావాలంటే అదైతే మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే మనం బాటిల్ యూజ్ చేసే ముందే బాగా షేక్ అయితే చెయ్యండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే మీరు వెళ్ళైతే బై చేసుకోండి ఎవరికైనా వెంటనే కావాలనుకుంటే. ఇది ప్లాంటెడ్ ఎక్వేరియంకే యూజ్ అవుతుందంటే కాదు గైస్, అన్నిటికీ యూజ్ అయితే అవుతుంది. మీరు దేనికైనా ఆల్గే పడితే దాన్ని అయితే మీరు రిమూవల్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇది టెర్రా బ్రాండ్, ఇది మన మేడ్ ఇన్ ఇండియా బ్రాండే. ఓకేనా. చాలా బాగుంది. 100% వర్కింగ్ అయితే అవుతుంది. దీనివల్ల ప్లాంట్స్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు, ఫిష్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఓకేనా. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే వెళ్ళైతే బై చేసుకోండి. ఓకేనా గైస్. ఎలాంటివి యూజ్ చేసుకుంటే మనకే మంచిదన్నమాట. ట్యాంక్ని మనం 10 సార్లు క్లీన్ చేయాల్సిన పని లేదు. గుర్తుంది కదా, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. వెంటనే వెళ్ళేది చూడండి. ఇక్కడ డోసేజ్ ఇచ్చాను కదా, ఎలాగైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు.